అండి. ఇవాళ మనం తెలుసుకునేది ప్రీవియస్ వీడియో నేను ఏదైతే విట్‌నెసెస్ చేశానో దానికి రిలేటెడే ఇప్పుడు నెక్స్ట్ వీడియో గూడా. నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ఏదైతే ఉంది గదా! అందులో నుంచి ఏవైతే అవసరం లేని పనికి రానివి మనకి బీఎస్ఏలో తీసేశారు. మోస్ట్‌లీ ఫస్ట్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే తీసేసినయి మనం మైండ్‌లో నుంచి తీసేద్దాం. నేను తీసేసిన వాటి గురించి ఈ వీడియో చేస్తాను. ఏవైతే తీసేసారో అది. తర్వాత మనకి ఇంపార్టెంట్‌వి చాలా నియర్‌గా, డెప్త్‌గా తెలుసుకుందాం. ప్రెజెంట్ అయితే మనం తీసేసిన వాటి గురించి మాట్లాడుకుందాం. ఎవిడెన్స్ యాక్ట్‌లో ఒక ఫస్ట్ నుంచి సెక్షన్ 3 పారా 10లో ఇండియా గురించి చెప్తారు. మనం ఇండియాలో ఉన్నాం గదా! ఇండియా గురించి ఎందుకు అనేసి తీసేశారు. అసలు ఇండియా అనే వర్డే బీఎస్ఏ నుంచి తీసేశారు. దానికి రీప్లేస్ కూడా ఏమీ చేయలేదు. సెకండ్ ఎవిడెన్స్ యాక్ట్‌లో సెక్షన్ నంబర్ వచ్చేసి 22A. 22 ఆల్ బిగ్ క్యాపిటల్ A. When oral admissions as to content of electronic record are relevant. అప్పుడు ఎలక్ట్రానిక్ రికార్డ్ రెలెవెంట్ ఓరల్ చెప్పడం కంటే అట్లా ఆ సెక్షన్లో చెప్పేవాళ్ళు. బట్ ప్రజెంట్ అయితే బీఎస్ఏలో నుంచి ఇది కూడా తీసేశారండి. తీసేసి దాన్ని ఒకటే దాంట్లో మనకి ఎలా ఉండే అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లో చాలా సెక్షన్లు ఒక్కొక్క పదానికే 2, 3 డిఫరెన్షియేట్ చేశారు. ఇప్పుడు బీఎస్ఏలో ఏం చేశారంటే ఒకటే దాంట్లో యాడ్ చేసేసారు. అది బీఎస్ఏలో సెక్షన్ 20లోనే ఓరల్ అడ్మిషన్స్ అండ్ కంటెంట్ ఆఫ్ డాక్యుమెంట్ ఆర్ రిలెవెంట్ అని చెప్పేశారు. ఇందులో డిఫరెన్స్ ఏంటంటే ఎలక్ట్రానిక్ రికార్డ్స్‌ది తీసేశారు. సేమ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లో సెక్షన్ 82ని కూడా తీసేశారు. బీఎస్ఏలో 82లో ఏమీ లేదు. దాని బదులు వేరేది ఉంది. మనం పాత దాంట్లో అయితే ఎవిడెన్స్ యాక్ట్‌లో ప్రిజంప్షన్ యాజ్ టు డాక్యుమెంట్ అడ్మిసిబుల్ ఇన్ ఇంగ్లాండ్ వితౌట్ ప్రూఫ్ ఆఫ్ సీల్ ఆర్ సిగ్నేచర్. ఇది అంతా అవసరం లేనిది కాబట్టి ఇది కూడా తీసేశారు. నెక్స్ట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లో సెక్షన్ 88 క్యాపిటల్ A ప్రిజంప్షన్స్ హ్యాస్ టు సెక్షన్ ఓన్లీ 88 క్యాపిటల్ A కాదు 88ని తీసేశారు. ప్రిజంప్షన్ యాజ్ టు టెలిగ్రాఫిక్ మెసేజెస్ ఇప్పుడు బీఎస్ఏలో ఎందుకు తీసేశారంటే ఇప్పుడు టెలిగ్రాఫ్ మెసేజెస్ ఎవరు యూజ్ చేయట్లేదు. అది పాతకాలంలో యూజ్ చేశారు. సో అందుకే ఇది తీసేసారు. సెక్షన్ 113 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లో ప్రూఫ్ ఆఫ్ సెషన్ ఆఫ్ టెరిటరీ కూడా తీసేశారు. ఇది కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే అంత యూస్ఫుల్ అవ్వట్లేదు అనేసి బీఎస్ఏలో తీసేశారు. ఇంకోటి లాస్ట్‌ది 166 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లో పవర్ ఆఫ్ జ్యూరీ ఆఫ్ అసెసరీస్ టు పుట్ క్వశ్చన్స్. ఇది కూడా తీసేశారండి. ఇది కూడా అంత యూస్ఫుల్ అవ్వదు ప్రెజెంట్ డేస్లో అనేసి తీసేశారు. ఇది ఇక్కడికి అయిపోయింది. ఎందుకు డిఫరెన్షియేట్ చేశానంటే మీకు ఒక ఐడియా ఉంటుంది. మనకి సెక్షన్స్ ఇంకా పెరిగాయి. కాకపోతే చాలా మట్టుకి తీసేసి చాలా మట్టుకి యాడ్ కూడా చేసేసారు. మనం ముందు యాడ్ ఏమేమి చేశారు, ఏమేమి ఇంపార్టెంట్ అవి కూడా తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే ఈ వీడియోలో ఇంతే. ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అండ్ షేర్, కమెంట్ కూడా చేయండి. నేను ఏమైనా తప్పులు చేస్తే దాన్ని కరెక్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకా ఇలాంటి చాలా వీడియోస్ నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్రతి ఎండ్ వరకు చూడండి. ఇది బోరింగ్గా అనిపించవచ్చు బట్ ఇన్ఫర్మేటివ్ వీడియోనే. ప్రతి ఒక్కరూ చూడండి.
అండి ఇవాళ మనం తెలుసుకునేది ప్రీవియస్ వీడియో నేను ఏదైతే విట్నెసెస్ చేశానో దానికి రిలేటెడే ఇప్పుడు నెక్స్ట్ వీడియో కూడా. నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ఏదైతే ఉంది కదా, అందులో నుంచి ఏవైతే అవసరం లేని పనికి రానివి మనకి బిఎస్ఏలో తీసేశారు. మోస్ట్లీ ఫస్ట్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే తీసేసినవి మనం మైండ్లో నుంచి తీసేద్దాం. నేను తీసేసిన వాటి గురించి ఈ వీడియో చేస్తాను, ఏవైతే తీసేస్తారో అది. తర్వాత మనకి ఇంపార్టెంట్వి చాలా నియర్గా డెప్త్గా తెలుసుకుందాం. ప్రజెంట్ అయితే మనం తీసేసిన వాటి గురించి మాట్లాడుకుందాం. ఎవిడెన్స్ యాక్ట్లో ఒక ఫస్ట్ నుంచి సెక్షన్ 3 పారా 10లో ఇండియా గురించి చెప్తారు. మనం ఇండియాలో ఉన్నాం కదా, ఇండియా గురించి